ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి ఇవాళ ఈ వీడియోలో మనకు ప్రధానమైన టాపిక్ తెలంగాణ రైతులందరూ ఎదురుచూస్తున్నటువంటి టాపిక్ ఫార్మర్స్ రుణమాఫీ. అసలు 2 లక్షల రుణమాఫీ సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమైతే ఎప్పటిలోగా సాధ్యమవుతుంది, లేదా ఎన్నికల కోడ్ వల్ల ఎక్కడైనా ఆగిపోతుందా? దీనికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు చాలా స్పష్టంగా వ్యవసాయ శాఖ మంత్రి క్లియర్గా హామీ ఇచ్చారు. ఆ కీలక ప్రకటన కూడా చేశారు. ఆ డీటెయిల్స్ ఏంటో మనం పర్టికులర్ షార్ట్ కట్ తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇక రైతు రుణమాఫీ విషయానికి మ్యాటర్లో డెప్త్కి వెళ్తే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఒకేసారి అది అర్హులందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంగా హామీ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి మార్గదర్శకాల విషయంలో ముఖ్యంగా ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఇతర బ్యాంకులతో కలిసి దీనికి సంబంధించి విధి విధానాలు ఏంటి, ఎవరు అర్హులు, అండ్ ఈ డబ్బులన్నీ సెపరేట్ ఒక ఫౌండేషన్ ద్వారా ఒకే చోట జమ చేసి ఒకే విడతలో అందరికీ 2 లక్షల రూపాయలు మాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేశారు. అలాగే రైతు బంధు నిధుల కోసం ఇప్పటికే 6,47,589 మందికి రైతు బంధు నిధులు కూడా రిలీజ్ చేశారు. మిగతా వారికి కూడా యథావిధిగా రైతు బంధు వస్తాయని తెలియజేశారు. ఇక గత ప్రభుత్వాలు కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల కాస్త ఆర్థిక వ్యవస్థ దారి తప్పిపోయింది. బట్ మొత్తానికి రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు అతి త్వరలో ఒక 2-3 రోజుల్లోనే ఒక కీలక ప్రకటన రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి వస్తుంది. ఆ తర్వాత అర్హులందరికీ 2 లక్షల రూపాయలు తప్పకుండా మాఫీ చేస్తామని తెలియజేశారు. కావాలంటే రుణమాఫీకి ఎవరు అర్హులు, ఏ జిల్లాలో ఇంతమంది రైతులు బ్యాంకుల్లో క్రాప్ లోన్స్ తీసుకొని ఇబ్బందులు పడుతున్నారు, ఆ లిస్టు కూడా విడుదల చేస్తారు. ఆ ఓల్డ్ లిస్టు, ఆ పాత లిస్టు కూడా వన్స్ మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేస్తామండి. మొత్తానికి రుణమాఫీ సాధ్యమయ్యేనా కాదా, మరి దీనికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా సలహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ని మాత్రం కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి. సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.